ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని ఓ పట్టు పట్టే వరకు ఆయన నిద్రపోరు, మరొకరిని నిద్రపోనివ్వరు అని జనం అనుకుంటూ ఉంటారు. ప్రశంసలు కాదు, ప్రజా సమస్యలే ఆయనకు ముఖ్యం. ఆయనే నవ్యాంధ్ర నిర్మాత, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులను ఉద్దేశించి ఓ చిన్న సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ఈనాడు CEO బాపిరెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు పుల్లారావు గారు, ఉమామహేశ్వరరావు గారు, అదే మరిగా గౌరవనీయురాలు సుజాత గారు, ఇక్కడ CRDA డైరెక్టర్, అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాయక్ గారు, ఈరోజు ఈనాడు తరపున ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈరోజు కార్తీక దీపోత్సవం. ఈ కార్తీక మాసం అనగానే మొత్తం దేశమంతా కూడా ఈ యొక్క శివుని ప్రార్థిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్తీక దీపోత్సవానికి, కార్తీక వన మహోత్సవానికి కూడా శ్రీకారం చుడతారు. అందులో భాగంగానే ఈరోజు 13 జిల్లాల్లో ఈనాడు గ్రూప్ అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఫైనల్గా అమరావతిలో ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంలో ఈ కార్యక్రమం చేయడం. ఇందులో మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఒక పవిత్రమైన భావంతో ఒక 5,000 మంది దంపతులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం ఒకసారి చూస్తే ఒకప్పుడు వ్యవసాయ భూమి, ఇది ఒక పవిత్రమైన భూమి. ఇప్పుడే ఈ ప్రాంతం యొక్క విశిష్టత కూడా తెలియజేస్తూ ఈనాడైతే ఒక చిన్న బ్రోచర్ కూడా తీసుకొచ్చారు. అంటే మొత్తం ఇది చూసినప్పుడు ఇక్కడ ఏ విధంగా శాతవాహనుల కాలం కానీ, తర్వాత రాజులు కానీ, కడపటి వరకు వెంకటాద్రి నాయుడు వరకు ఈ ప్రాంతం ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిందో చూపించారు. అదేవిధంగా ఇటీవల నేను లండన్ పోయినప్పుడు కూడా లండన్ మ్యూజియంలో ఈ ప్రాంతం యొక్క విశిష్టత చూపిస్తూ ఒక ప్రత్యేకమైన గ్యాలరీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఈరోజు మనందరం కూడా ఎవరూ ఊహించుకోలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతుందని. అదే సమయంలో మనం ఇక్కడ రాజధాని పెట్టుకుంటామని ఎవరో కూడా కలలు కలలేదు, ఆలోచన కూడా రాలేదు, ఊహకు కూడా రాలేదు. అలాంటిది రాష్ట్ర విభజన జరగడం, జరిగిన తర్వాత ఎక్కడ రాజధాని బాగుంటుందనుకుంటే ఆ రోజు అందరూ కూడా ఆలోచించి, ఆ రోజు కూడా నాకు బాగా జ్ఞాపకం ఉంది, ఈనాడు గ్రూప్ అయితే రామోజీరావు గారు అయితే దీన్ని ఒక పరిశోధన కూడా చేసి దీనికి ఒక చరిత్ర ఉంది, ఈ యొక్క పేరు ఎక్కడైతే రాజధాని మీరు పెడుతున్నారో దీనికి అమరావతిని పేరు పెడితే చాలా బాగుంటుందని కూడా వారు సూచించడం, అమరావతిని నామకరణం మనం చేసుకున్నాం. ఇక్కడుండే రైతాంగాన్ని పూర్తిగా అభినందిస్తున్నాను. మీరు ఒక మంచి ఉద్దేశంతో ముందుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్లో 34,000 ఎకరాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఈ భూమి ఇచ్చిన ఘనత ఈ ప్రాంతంలో ఉండే 29 గ్రామాలకే చెందింది. అది మీరు ఇవ్వగలిగారు కాబట్టి, మీరు ముందుకొచ్చారు కాబట్టి ఇక్కడ రాజధాని నిర్మాణం సుజావైంది. ఇదే ప్రాంతంలో
ఉద్దనరాయన పాలనలో మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం ఇక్కడ ఫౌండేషన్ వేసుకున్నాం. అక్కడి నుంచి ఒక ఇల్లు కట్టాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ సంకల్పం మనం చేశాం. ఆ రోజు కూడా మన మట్టి, మన నీరు, మన అమరావతి కింద ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు ఈనాడు కూడా మనస్ఫూర్తిగా మనందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మనం ఫౌండేషన్ వేశామో అదే ప్రాంతంలో కార్తీక దీపోత్సవం పెట్టి మన అమరావతి ప్రఖ్యాతిని మరొక్కసారి రాష్ట్ర ప్రజలకి జ్ఞాపకం చేశారు. చాలా శుభముహూర్తం. ఈరోజు ఈనాడుని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. తెల్లవారితో కాఫీ తాగినప్పుడు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు నిద్రలేస్తాను కాఫీ తాగుతారో పేపర్ చూడకుండా బయట కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఏ పేపర్ చూసినా మళ్ళీ వాస్తవాలు తెలుసుకోవాలంటే ఈనాడు చదవాల్సిందే. ఈనాడు వచ్చిన తర్వాతనే ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ఇంకొక పక్క ఈనాడుతోనే ప్రపంచం మొత్తం ఏం జరుగుతుందో తెలుసుకోవడమే కాకుండా ఎవరెవరికి కావలసిన నాలెడ్జిని అందించే ప్రక్రియకు కూడా ఈనాడు శ్రీకారం చుట్టారు. ఒక విషయంలో కాదు, అనేక విషయాల్లో ఈనాడైతే ఒక వినూత్నమైన ధోరణులతో ముందుకొచ్చారు. ఈరోజు ఒక పక్క చూస్తే జిల్లా ఎడిషన్స్ తీసుకొచ్చారు. ఇంకొక పక్కన ఇటీవల ఈటీవీ తీసుకొస్తే ఈటీవీ కూడా వివిధ రంగాల్లో తీసుకొచ్చి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అన్ని టీవీలు అయితే కామన్ టీవీ పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాదు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఉండాలని ప్రత్యేక ఛానల్ తీసుకొచ్చిన ఘనత కూడా ఒక్క ఈటీవీకి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో సమాజ సేవలో నూతనమైన వరవళ్ళకి శ్రీకారం చుట్టిన వ్యవస్థ ఈటీవీ. అదే మరి ఈనాడు. ఇంకో పక్క రామోజీరావు గారిని చూస్తే ఒక వ్యక్తిత్వంతో ముందుకు పోతున్నారు. వారు ఎప్పుడు ఆలోచిస్తారు ఈరోజు సమాజంలో మీకు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత ఉందో నాకు కూడా ఒక సామాజిక బాధ్యత ఉంది. ఆ సామాజిక బాధ్యత నెరవేర్చడానికి ఎక్కడా రాజీ పడనని చెప్పి నిరూపించుకున్న వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే మీరు ఒకసారి చూస్తే చాలా పేపర్లు వచ్చాయి, చాలా టీవీలు వచ్చాయి. కొన్ని పేపర్లు అయితే మనుగడ సాధించుకోలేకపోయాయి. కానీ ఈరోజు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉండే పత్రిక, ప్రజలకు ఎంతో ఉపయోగపడే పత్రిక ఈనాడు అనే విషయం మనం మర్చిపోవడానికి వీల్లేదు. అదే మరిగా ఈరోజు సామాజిక కార్యక్రమాలు మనం చూస్తే నీరు ప్రగతి అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చాం. అదే సందర్భంలో ఈటీవీ అయితే తన బాధ్యత కింద సుజలాం సుఫలాం అనే కార్యక్రమం తీసుకొచ్చి ప్రజల్ని బ్రహ్మాండంగా చైతన్యవంతులు చేశారు. అదే మరిగా వాతావరణాన్ని సమతుల్యం పాటించడం కోసం నేను ఆ రోజు వనం మనం అనే కార్యక్రమం తీసుకొస్తే అదే మరిగా ఈనాడైతే వనహారతి వన జన భారత్ అనే కింద బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు ఒక రాజకీయం లేకుంటే ఒక ప్రభుత్వాలే కాకుండా ప్రజలకు సేవ చేస్తామని, ప్రజల్ని ముందుకు నడిపిస్తామని ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి వ్యవస్థ ఈనాడు మేనేజ్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి మేనేజ్మెంట్ ద్వారా ఈరోజు కార్తీక దీపోత్సవం ఇక్కడ పెట్టుకున్నాం. ఒక పవిత్రమైన భావంతో మిమ్మల్ని చూస్తున్నాను. సాయంత్రం నుంచి ఒక పవిత్రమైన భావంతో ఇక్కడ శివ తాండవం కానీ శివుని యొక్క కీర్తి ప్రతిష్టను ఒకసారి నెమరు వేసుకుంటూ భక్తి భావంతో మనం ప్రార్థనలు చేశాం. ఈరోజు ఆ ప్రార్థనలు కూడా మీరు చూస్తే ఈ ప్రాంతానికి న్యాయం జరగాలని, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలని, ఇక్కడ కట్టబోయే అమరావతి ప్రపంచం మొత్తం బ్రహ్మాండమైన పేరు ప్రతిష్ట రావాలని మీరందరూ కూడా కోరుకుంటున్నారు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ చూస్తే ఒక పక్క కృష్ణా నది, పవిత్రమైన భూమి, పక్కనే పవిత్రమైన నది,
నది ఎప్పుడు కూడా నాగరికతను తీసుకొస్తుంది. అలాంటి నదీ తీరంలో మనం రాజధాని కట్టుకుంటున్నాం. నేను కూడా ఒక సంకల్పం చేశాను. ఆ సంకల్పం మీరు చూస్తే ఏదైతే ఇక్కడ కట్టే రాజధాని ప్రపంచంలో అగ్ర నగరాల్లో 10 నగరాల్లో మన రాజధాని ఒకటిగా ఉండాలనేది నా సంకల్పం. ఇది సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక సంకల్పం ఉంటే, ఒక దృఢ నిశ్చయంతో ముందుకు పోతే ఏదైనా సాధ్యం. ఈరోజు ఈనాడు రామోజీరావు గారు ఉన్నారు, ఇక్కడే పుట్టారు. కృష్ణా జిల్లాలో పక్కనే గుడివాడ దగ్గర పుట్టారు. కానీ అచంచలమైన విశ్వాసంతో ముందుకెళ్లారు. ఈనాడును పెట్టడమే కాకుండా ఆయన అంచెలంచెలుగా ఏ విధంగా ఈనాడు ఈటీవీని పైకి తీసుకొచ్చారో మీరే చూస్తున్నారు. అంటే ప్రపంచంలో ఒక సంకల్పం ఉంటే, కష్టపడి పనిచేస్తే అసాధ్యమనేది ఏది లేదు. అది మన ముందర చాలా మంది నిరూపించారు. అదే మరి ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్టీఆర్ రామారావు గారిని కూడా చూస్తున్నాం. ఒక మామూలు వ్యక్తిగా పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా ఆయన తయారయ్యారంటే ఇవన్నీ మనకు ఉదాహరణలు. ఒక అంబేద్కర్ గారిని చూశాం. ఒక దళిత కుటుంబంలో పుట్టి భారత రాజ్యాంగాన్ని రాసే స్థాయికి దిగారు. వ్యక్తులు కానీ అదే మరి ప్రాంతాలు కానీ అభివృద్ధి అయ్యాయంటే కష్టంతోనే అభివృద్ధి అయినాయి. నిరంతరం శ్రమ చేయడం, ఒక దూరదృష్టితో ఆలోచించడం, అదే మరి మనందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం కార్తీక మాసంలో ఉన్నాం. కార్తీక మాసంలో కార్తీక దీపం ఒక పవిత్రమైంది. దీపం ఒక వెలుగునిస్తుంది. మనందరం కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే శివుని కరుణ ఉంటుంది. ఏ పని అనుకున్నా జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి సమయంలో కార్తీక దీపం పెట్టారు, ప్రార్థనలు చేశారు. మీ ప్రార్థనలో మీరు బాగుండాలని చేశారు, రాష్ట్రం బాగుండాలని చేశారు. అమరావతికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కూడా మీరు ప్రార్థనలు చేశారు. నేను కూడా అనునిత్యం అదే ఆశిస్తున్నాను. మీరు చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా 8 నెలల్లో తాత్కాలిక రాజధాని అమరావతిలో ఉండాలనుకున్నాం. అమరావతిలో నిర్మాణం చేశాం. అందరూ వచ్చి ఇక్కడే పనిచేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా ప్రారంభం. ఆ తర్వాత ఈరోజు మనం ఆలోచిస్తున్నాం, ప్రపంచంలో ఉండే మేలైన వ్యవస్థలన్నీ ఇక్కడ రావాలని. ఎందుకంటే ఒక రాజధాని అంటే ఒక ఆఫీసుల సముదాయమే కాదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లే కాదు, సెక్రటరియట్కో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కో పరిమితం కాదు. ఇది ఒక ఆర్థిక రాజధాని కావాలి. ఇది అభివృద్ధికి నమూనాగా తయారు కావాలి. రాష్ట్ర ప్రజానీకానికి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. అదే మరిగా అనునిత్యం ఇక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక బ్రహ్మాండంగా జరిగే పరిస్థితి రావాలి. మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం రావాలి. భారతదేశానికి ఒక ఆణిముత్యంగా ఈ అమరావతి తయారు కావాల్సిన అవసరం ఉంది. ఇది చేసే శక్తి మనకుంది. ఈ నేలకు కూడా ఆ బలం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకని మిమ్మల్ని చూసినప్పుడు చాలా ఆనందం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన బాపిరెడ్డి గారిని, వారి సిబ్బందిని అభినందిస్తున్నా. అదే సమయంలో రామోజీరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీరు చేసే అనేక కార్యక్రమాల్లో ఈ యొక్క కార్తీక దీపారాధన కూడా దీపోత్సవాన్ని పెట్టి మీరు ముందుకు తీసుకొచ్చారు. దానికి కూడా ఎందుకంటే మామూలుగా పెట్టాలంటే ఏ విజయవాడ గుంటూరులో పెట్టేవాళ్ళు కాదు. అమరావతికి పూర్వ వైభవం తేవాలి, మళ్ళీ ప్రజలకు గుర్తు చేయాలి. ఇక్కడ ఈ కార్తీక దీపోత్సవం పెడితే మనలో కూడా ఒక భక్తి వస్తుంది. ఈ యొక్క పవిత్రమైన భావం పెరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. భవిష్యత్తులో ఈ అమరావతి అనునిత్యం ప్రతిరోజు ఒక మంచి కార్యక్రమానికి నాంది పలకాలని,
అవి నిరంతరం జరగాలని, అలాంటి పవిత్రమైన నగరంగా అమరావతి రూపకల్పన చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఈ పవిత్రమైన దినంలో, ఈ పవిత్ర శుభ సందర్భంగా మనస్ఫూర్తిగా శివుని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.